హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పటి నుండి అడుగుతున్నారు కదా కుకింగ్ వీడియోస్ పెట్టండి అనేసి. ఇవాళ ఛాలెంజ్ కోసం మేము దోశలు ప్రిపేర్ చేస్తున్నాము. అది ఇప్పుడు కుక్ చేస్తూ మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ పిండి అన్నీ రెడీ చేసుకున్నాను, జస్ట్ వేసుకుంటూ చూపిస్తాను. ఫస్ట్ ఆనియన్ దోశ వేసుకుంటున్నాను. నేను పిండి పట్టి పెట్టుకున్నాను. పిండి నేను 3 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ దాల్ తీసుకున్నాను, పప్పు. చూడండి ఫ్రెండ్స్, దోశ వేసాను. నెక్స్ట్ నుండి మంచి మేము ఏవైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తామో ఛాలెంజ్ కోసం, మీరు ఏదైతే ఛాలెంజ్ ఇస్తారో అదే మళ్ళీ కుకింగ్ చేసేటప్పుడు చూపించి, ఇప్పుడు డే బై డే మన ఛాలెంజెస్ వస్తున్నాయి కదా, అలాగే ఆ మధ్యలో ఇప్పుడు డైలీ వస్తాయి అన్నట్టు, మధ్యలో ఒక ఛాలెంజ్, ఒకటేమో కుకింగ్ది వస్తుంది. రోజు వీడియోస్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఆ వీడియోని ఎలాగా సపోర్ట్ చేస్తున్నారో దీన్ని కూడా సపోర్ట్ చేయండి. మీరు మరీ కోరారనేసి నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. దీని మీద కారం, కాస్త సాల్ట్, ఆయిల్, గట్టిగా మమ్మీ ఆడియన్స్ ఓకే ఓకే. చూడండి, మన ఆనియన్ దోశ రెడీ అయిపోయింది. కొంచెం కాలిందంటే రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, సింపుల్. ముందు రెడీ చేసేసుకున్నామంటే ఫటాఫటా అయిపోతుంది. దీన్ని నేను 1 సైడే కాల్చుకుంటున్నాను. చూడండి, ఆనియన్ దోశ రెడీ. ఇప్పుడు మసాలా దోశ వేసుకుందాం. దీంట్లో కొంచెం కారం చల్లేసుకోవాలి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసాను. మనం ఆలూ ఫ్రై ఎలాగైతే చేసుకుంటామో అట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మీ ఇష్టం ఆయిల్, మీరు తినే అంత. ఇప్పుడు కొంచెం నేను కారం దోశ కోసం కారం రెడీ చేశాను, దాన్ని కూడా వేసుకుందాం. ఇలా బాగుంటుంది. కొంచెం దీన్ని కాలనిద్దాం. చూడండి ఫ్రెండ్, రెడీ అయిపోయింది. మన మసాలా దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు కారం దోశ ఫ్రెండ్స్. నేను కారం దోశ కోసం కారంది మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని దీని మీద వేసేద్దాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఎండుమిరపకాయలను కాసేపు వాటర్లో నానబెట్టి, ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకోవాలనిపిస్తే ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే కారం దోశ కోసం మసాలా రెడీ అయిపోతుంది. ఆయిల్ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన కారం దోశ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్ దోశ వేస్తున్నాను.
ఇంతకుముందు నేను కారం దోశ వేసాను కదా, అప్పుడు కొంచెం ఈ మసాలా మిగుల్చుకున్నాను. దాన్ని ఇప్పుడు దీంట్లో వేద్దాం. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ దీన్ని వేస్తే. దీని మీద మనం ఎగ్ వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది. అలాగే ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తుందా? దీన్ని మొత్తం ఇట్లా మొత్తం అట్టు కింద దోశ కంటేలా మొత్తం తిప్పుకోవాలి ఫ్రెండ్స్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా. కొంచెం ఆనియన్స్ వేసా, అలాగే కొంచెం గ్రీన్ చిల్లీ. ఈ వీడియోస్ని కూడా మీరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చేసేంత కష్టపడి ఆయిల్ వేసుకోవాలి. అవును ఫ్రెండ్స్, మీరు పెట్టమన్నారు ఫుడ్ వీడియోస్ అని నేను పెడుతున్నాను. మన ఫ్యామిలీ కోసం మాత్రమే ఇది. ఎస్. దీన్ని ఇప్పుడు మనం తిప్పేసుకుందాం. చాలా మంది కామెంట్ చేశారు, మీరు చేసేవి వంటలు అయినా సరే ఏం చేస్తారో అది కుకింగ్ కూడా చేసి పెట్టండి మేడం అని. సో మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే మేము ఈ వీడియోస్ చేస్తున్నాము. లేకపోతే అసలు మాకు ఆలోచన కూడా లేదు చేయాలని. ఓకే ఫ్రెండ్స్, ఎగ్ దోశ రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ గమనించారా, నేను ఓన్లీ ఎగ్ దోశనే తిప్పి కాల్చాను, మిగతా ఏ దోశను కూడా తిప్పి కాల్చలేదు. వాటికి అవసరం లేదు ఫ్రెండ్. ఒకవైపు మంచిగా ఉడికిందంటే చాలు. కానీ ఎగ్ దోశ మనకి ఎగ్ మొత్తం మంచిగా ఫ్రై కావాలి కాబట్టి రెండు వైపులా కాల్చాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పల్లీ చట్నీ చేసుకుందాం దోశలోకి. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది.